సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో అష్టమ స్కంధంలో ఈరోజు ప్లక్షాది ద్వీప షట్క వర్ణన గురించి తెలుసుకుందాం. నారద మహర్షి ప్లక్షద్వీపం కూడా వైశాల్యంలో, పరిమాణంలో జంబూద్వీపంతో సమానంగానే ఉంటుంది. అక్కడ అగ్ని హిరణ్మయుడు, దాని పరిపాలకుడు ప్రియవ్రత తనూజుడు సప్తజిహ్వుడు. ఇతడు తన 7 కుమారులకు ద్వీపాన్ని విభజించి ఇచ్చి తాను యోగ మార్గంలో భగవంతుడిని ఆరాధించి ముక్తి పొందాడు. శివుడు, యవసుడు, భద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడు అని అతని కొడుకుల పేర్లు. వీరు సప్తవర్షాలకు అధిపతులు. ఈ ప్లక్షద్వీపంలో అరుణ, నృమ్ణ, ఆంగీరసి, సావిత్రి, సుప్రభాతిక, ఋతంభర, సత్యంభర అని 7 నదులున్నాయి. మణికూట, వజ్రకూట, ఇంద్రసేన, జ్యోతిష్మత్, సుపర్ణ, హరిణ్యష్ఠీవ, మేఘమాల అని 7 పర్వతాలున్నాయి. ఇక్కడి నదులలో నీళ్లను దర్శించినా, స్పృశించినా సకల పాపాలు తొలగుతాయి. హంస పతంగ ఊర్ధ్వాయన, హంస పతంగ ఊర్ధ్వాయన సత్యాంగ సంజ్ఞలతో ఈ ప్లక్షద్వీపంలో చతుర్వర్ణాలు ఉన్నాయి. వీరి ఆయుః ప్రమాణం 1000 సంవత్సరాలు. వీరంతా వేద విహిత మార్గంలో సూర్యోపాసన చేస్తుంటారు. సూర్యుడు సకల దేవతా స్వరూపుడు. నారద, ఈ ప్లక్షాది పంచద్వీపాలలోనూ నివసించేవారికి ఆయుష్, ఓజస్సు, ఇంద్రియ బలము, బుద్ధి బలము సర్వాధికంగా ఉంటాయి. ఇక్షు సముద్రం ఈ ప్లక్షద్వీపాన్ని పరివేష్టించి ఉంటుంది. శాల్మల ద్వీపం ఈ ప్లక్షద్వీపానికి 2 పెద్దది. ఇది సురా సముద్ర పరివేష్టితం. ఇక్కడి శాల్మలి వృక్షం మీదనే గరుత్మంతుడు గూడు కట్టుకుని నివసిస్తున్నాడు. ప్రియవ్రత పుత్రుడు యజ్ఞబాహుడు ఈ ద్వీపానికి అధిపతి. ఇతడు కూడా ధరామండలాన్ని 7 భాగాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించాడు. సురోచనం, సౌమనస్యం, రమణం, దేవవర్షకం, పారిభద్రం, ఆప్యాయనం, విజ్ఞాతం అని వాటి పేర్లు. శతశృంగం, వామదేవం, కందకం, కుముదం, పుష్పవర్షం, సహస్రశృతి అనేవి 7 పర్వతాలు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే పేర్లతో 7 నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తున్నాయి. శృతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర నామధేయాలతో చాతుర్వర్ణ్య విభాగం విరాజిల్లుతోంది. వీరంతా వేదమయుడైన సోమేశ్వరుణ్ణి ఉపాసిస్తారు. కృష్ణ శుక్ల కిరణాలతో విరాజిల్లే సోముడు ఇక్కడి సర్వ ప్రజలకు అధినాయకుడు. సురాసముద్ర పరివేష్టితమైన ఈ శాల్మలి ద్వీపానికి సమీపంలో ఉంటుంది కుశద్వీపం. కుశద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉంది. ఇది సురాసముద్రం కన్నా 2 పెద్దది. ఈ ద్వీపంలో కుశస్తంభం 10 దిశలకు వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే ఈ ద్వీపానికి ఆ పేరు ఏర్పడింది. ప్రియవ్రత తనూజుడు హిరణ్యరేతసుడు దీనికి అధిపతి. ఇతడు కూడా ఈ ద్వీపాన్ని 7 విభాగాలు చేసి తన 7 తనయులకు అప్పగించాడు. తనయుల పేరు మీదనే సప్తవర్షాలు ప్రసిద్ధికెక్కాయి. వసు, వసుదాన, దృఢరుచి, నాభిగుప్త, స్తుత్యవ్రత, వివిక్త, దేవక నామధేయాలతో ఇవి ప్రసిద్ధాలు. ఈ ద్వీపంలోనూ 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూటక, దేవానీక, ఊర్ధ్వరోమ, ద్రవిణ పర్వతాలున్నాయి. రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, ఘృతచ్యుత్, మందమాలిక అనేవి ఇక్కడి నదుల పేర్లు. కుశద్వీపవాసులకు ఈ నదీ జలాలు సకల సంపదలు ప్రసాదిస్తున్నాయి. ఇక్కడి ప్రజలలో కుశల, కోవిద, అభియుక్త, కులక నామధేయాలతో చాతుర్వర్ణ విభాగం ఉంది. వీరంతా అగ్ని ఉపాసకులు. యజ్ఞయాగాదులతో అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. నారాయణ మహర్షి చెబుతున్న ద్వీప విశేషాలను శ్రద్ధగా వింటున్న నారదుడు మిగతా ద్వీపాల గురించి కూడా చెప్పమని అభ్యర్థించాడు. మహర్షి కొనసాగించాడు. నారద,
ఈ కుశద్వీపానికి అనతి దూరంలో రెండింతలు పెద్దదిగా క్రౌంచ ద్వీపం ఉంది. దీని చుట్టూ క్షీర సముద్రం. క్రౌంచ పర్వతం వల్ల ఈ ద్వీపానికి ఈ పేరు ఏర్పడింది. పూర్వకాలంలో కుమారస్వామి తన శక్తి ఆయుధంతో భేదించినది ఈ క్రౌంచ పర్వతాన్నే. ప్రియవ్రత కుమారుడు ఘృతపృష్ఠుడు దీనికి అధిపతి. ఇతడు కూడా దీన్ని 7 విభాగాలు చేసి తన 7 కొడుకులకు అప్పగించి తాను భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ 7 పేర్లతోనే 7 దేశాలు ప్రసిద్ధికెక్కాయి. ఆమ, మధురరుహ, మేఘపృష్ఠ, సుధామక, బ్రాజిష్ఠ, లోహితార్ణ, వనస్పతి దేశాలు అవి. శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హణ, నంద, నందన, సర్వతోభద్ర పర్వతాలు, అభయ, అమృతౌఖ, ఆర్యక, తీర్థవతి, వృత్తిరూపవతి, శుక్ల, పవిత్రవతిక అనే 7 నదులు ఈ ద్వీపంలో ఉన్నాయి. చాతుర్వర్ణ్యాల వారు ఈ నదీ జలాలను సేవిస్తూ భోగభాగ్యాలతో జీవిస్తుంటారు. పురుష, వృషభ, ద్రవిణ, దేవక నామధేయాలతో చతుర్వర్ణ విభజన జరిగింది. వీరందరూ ఆపోమయుడు, అపాంపతి అయిన వరుణదేవుణ్ణి ఉపాసిస్తారు. ఇత్యాది మంత్రాలతో స్తోత్రాలతో ఆపహ పురుష వీర్యాః స్తప్పునం తీర్భూర్భువక్స్వః తానః పునీతామేనగ్నేః స్మృశతామాత్మనా భువః ఇత్యాది మంత్రాలతో స్తోత్రాలతో వరుణుడిని అర్చిస్తారు. ఈ ద్వీపానికి ఆవలగా శాఖద్వీపం ఉంది. దాని విస్తీర్ణం 32 లక్షల యోజనాలు. దీని చుట్టూ దధి సముద్రం. శాఖవృక్షం కారణంగా దానికి ఈ పేరు స్థిరపడింది. ప్రియవ్రతుడి కొడుకు మేధాతిథి దీని పరిపాలకుడు. తన 7 కొడుకులకు 7 భాగాలుగా ఈ ద్వీపాన్ని పంచి అప్పగించి అతడు యోగ మార్గంలో ముక్తిని పొందాడు. కొడుకుల పేర్లతోనే రాజ్యాలకు ప్రసిద్ధి వచ్చింది. పురోజవుడు, మనోజవుడు, పవమానకుడు, ధూమ్రానీకుడు, చిత్రరేపుడు, బహురూపుడు, విశ్వధృక్కుడు అనేవి వారి పేర్లు. ఈ 7 రాజ్యాలకు సరిహద్దులుగా 7 పర్వతాలున్నాయి. అలాగే 7 నదులు ఉన్నాయి. ఈశాన, ఊరుశృంగ, బలభద్ర, శతకేసర, సహస్రస్రోతక, దేవపాల, మహాసన పర్వతాలు ప్రసిద్ధాలు. అనఘ, ఆయుర్ద, ఉభయవృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అనేవి నదుల పేర్లు. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత భేదాలతో చాతుర్వర్ణ్యాల వారున్నారు. వీరందరికీ సర్వాంతర్యామి ఈశ్వరుడు ఉపాస్య దేవత. ఈ శాఖద్వీపానికి 2 రెట్లు పెద్దది పుష్కర ద్వీపం. ఇది శుద్ధోదక సముద్ర పరివేష్టితం. అగ్నిజ్వాలల్లాగా ప్రకాశించే 1,00,000 బంగారు రేకులతో ఒక పుష్కరం పద్మం ఉండడం వల్ల ఈ ద్వీపానికి ఈ పేరు వచ్చింది. ఈ పద్మమే బ్రహ్మదేవుడి ఆసనం. మహర్షులు దీనిని మానసోత్తరం అని పిలుస్తారు. కనుక ఈ ద్వీపానికి మానసోత్తర ద్వీపమనే పేరు కూడా ఏర్పడింది. ప్రియవ్రత తనూజుడు వీతహోత్రుడు దీనికి అధిపతి. ఇతడికి రమణుడు, ఘాతకి అనే 2 కుమారులు. అందుకని ఈ ద్వీపాన్ని 2 భాగాలుగా ఆ 2కి అప్పగించి తాను తన పూర్వజుల్లాగానే భగవద్భక్తిపరుడై ముక్తి పొందాడు. రమణఘాతకి నామాలతోనే ప్రసిద్ధికెక్కిన ఈ 2 దేశాలకు సరిహద్దుగా ఒక మహాపర్వతం ఉంది. దాన్ని అవధిగిరి అంటారు. దాని ఎత్తు 1,00,000 యోజనాలు. దాని శిఖరం మీద 4 దిక్కులా 4 పట్టణాలున్నాయి. అవి ఇంద్రాది దిక్పాలకులకు నివాసాలు. మేరువుకి ప్రదక్షిణం చేసే సూర్యుడు ఈ పర్వతం మీదనే ఉదయిస్తాడు. సూర్యుడంటే సంవత్సరాత్మకంగా కాలచక్రాన్ని తిప్పే భగవానుడు. మానవులకు సంవత్సర కాలమంటే దేవతలకు ఒక రేయి పగలు. నారద, ఈ పుష్కర ద్వీపవాసులందరూ పరబ్రహ్మోపాసకులు. సకర్మక యోగంతో బ్రహ్మతత్వాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః అని అర్చిస్తూ ఉంటారు. ఇక లోకాలోక పర్వతం గురించి తెలుసుకుందాం. నారద, అటుపైని లోకాలోక పర్వతం ఉంది. లోకాలోకాలకు అంతరాళంలో ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. మానసోత్తరం నుంచి సుమేరువు వరకు మధ్య భాగంలో బంగారు భూమి ఉంది. అది అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. అక్కడ ప్రాణి అనేదే ఉండదు.
అందులోకి ప్రవేశించిన ఏ పదార్థము మరింక తిరిగి కనిపించదు. అందుచేతనే అక్కడ జీవరాశి లేదనడం. అందుచేతనే దానిని లోకాలోకం అనడం. ముల్లోకాలకు కట్టకడపటి కొండగా పరమేశ్వరుడు దీనిని కల్పించాడు. సూర్యుడు మొదలుకొని ధ్రువ నక్షత్రం వరకు ఉన్న గ్రహాల కాంతులు ఏవైనా సరే దానికి అర్వాచీనాలుగానే ముల్లోకాలకు ప్రసరిస్తూ ఉంటాయి. పరాచీనాలు కానేరవు. అంత ఎత్తైనది, అంత విశాలమైనది ఆ పర్వతం. నారద, 50 కోటి యోజన విస్తీర్ణమైన ఈ భూగోళంలో లోకాలోక పర్వతం 4వ వంతు. ఆ పర్వతం మీద 4 దిక్కులా 4 దిగ్గజాలను నిలబెట్టాడు బ్రహ్మదేవుడు. వృషభం, పుష్పచూడం, వామనం, అపరాజితం అని వాటి పేర్లు. ఇవే సమస్త లోకాలకు స్థితిహేతువులని పెద్దలు చెబుతున్నారు. వీటికి తక్కిన తన విభూతులకు శక్తి సామర్థ్యాలను, సత్వ ఐశ్వర్యాలను అందిస్తూ అష్టసిద్ధి సమేతుడై విశ్వక్సేనాది పరివృతుడై భగవంతుడు శ్రీహరి విరాజిల్లుతూ ఉంటాడు. సకల లోకాలకు శుభం కలిగించడం కోసం 4 చేతులలోనూ 4 ఆయుధాలు ధరించి ఉంటాడు. కల్పాంతం వరకు అదే వేషంతో ఉండే సనాతనుడతడు. స్వమాయా విరచితమైన ఈ విశ్వం అతడికి వెలుపల లోపల కూడా ఉంటుంది. వెలుపల ఉండేది లోకం, లోపల ఉండేది అలోకం. సూర్య చంద్రాది గ్రహాలు గతి భేదాల గురించి తెలుసుకుందాం. అటుపైని అంతా శుద్ధాకాశం. ఈ బ్రహ్మాండానికి మధ్యలో సూర్యుడు. సూర్యాండానికి భూగోళానికి మధ్య 25 కోట్ల యోజనాల దూరం ఉంది. మృతమైన అండం నుంచి జన్మించాడు కనుక సూర్యుణ్ణి మార్తాండుడంటారు. హిరణ్యాండం నుంచి అంటే బంగారు గ్రుడ్డు నుంచి ఆవిర్భవించాడు కనుక హిరణ్యగర్భుడని అంటారు. సూర్యుడి వల్లనే ఈ బ్రహ్మాండంలో ఆకాశమని, దిక్కులని, భూమి అని, స్వర్గమని, నరకమని, పాతాళమని విభజనలు ఏర్పడుతున్నాయి. ఆయా చోట్ల ఉండే దేవ తిర్యగ్ మనుష్య సరీసృప తరులతాధికమైన సకల జీవకోటికి సూర్యుడే ఆత్మ, సూర్యుడే చూపు, సూర్యుడే వెలుగు, సూర్యుడే ఈశ్వరుడు. నారద, ఇదంతా భూమండల సన్నివేశం. దీనికి ఊర్ధ్వభాగాన ఉన్న దానిని దినము అంటారు. ఇది 2 దళాల చిగురు. దివము అంటారు. ఇది 2 దళాల చిగురు, 2 చేటల జంట. శూన్యమే అనుసంధానం. రెండింటికి నడివి భాగాన శూన్యాంతరాళంలో సూర్యభగవానుడు తన వెలుగులతో ముల్లోకాలను ప్రకాశింపచేస్తున్నాడు. ఉత్తరాయణంలో సూర్యుడు గతిమాంద్యం పొందుతాడు. అది ఆరోహణ స్థానం. అందుకని పగటి పూటలు దీర్ఘంగా ఉంటాయి. దక్షిణాయనంలో సూర్యుడి గమనం వేగంగా సాగుతుంది. ఇది అవరోహణ స్థానం. అందుకని పగటి పూటలు నిడివి తగ్గుతాయి. విషువత్తులో మాత్రం సమగతిలో ఉంటాడు. అప్పుడు పగలు రేయి సమానంగా ఉంటాయి. దీనిని రాశి క్రమంలో చెప్పాలంటే మేష తులారాశుల్లో సూర్యుడు చరిస్తున్నప్పుడు విషవత్తు అహోరాత్రాలు సమానంగా ఉంటాయి. వృషభం మొదలుకొని కన్యారాశి వరకు 5 రాశుల్లోనూ సంచరిస్తున్నప్పుడు పగళ్లు దీర్ఘంగా, రాత్రులు హ్రస్వంగా ఉంటాయి. వృశ్చికాది పంచరాశులలో మీనరాశి వరకు ఉన్నప్పుడు పగళ్లు హ్రస్వంగా, రాత్రులు దీర్ఘంగా ఉంటాయి. నారద, ఇలా సూర్యుడికి శీఘ్ర మంద సమగతులు 3 ఉన్నాయి. గ్రహాలకు అన్నింటికీ త్రివిధ స్థానాలు ఉన్నాయి. జరద్గవం మధ్యమ స్థానం, ఐరావతం ఉత్తర స్థానం, వైశ్వానరం దక్షిణ స్థానం. ఒక్కొక్క స్థానంలోనూ 3 వీధులున్నాయి. వృషభ వీధి, గోవీధి, జారద్గవ వీధి అనేవి 3 జరద్గవ స్థానానికి, నాగ, గజ, ఐరావత వీధులు ఉత్తర స్థానానికి, అజ, మార్గి, వైశ్వానరి అనే వీధులు దక్షిణ స్థానానికి ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తికలు నాగవీధి, రోహిణి, మృగశిర, ఆర్ద్రాలు గజవీధి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేషలు ఐరావత వీధి, పుబ్బ, ఉత్తర, మఖాలు వృషభ వీధి, హస్త, చిత్త, స్వాతి ఇవి గోవీధి, జ్యేష్ఠ, విశాఖ, అనురాధలు జారద్గవి వీధి, మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢాలు అజవీధి, శ్రవణ, ధనిష్ట, శతభిషలు మృగవీధి, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతులు వైశ్వానరి వీధి. ఉత్తరాయణంలో యుగాక్షాంతర్ని బద్ధాలు, వాయురూపాలు అయిన పాశాలను లాగి పట్టుకోవడం వల్ల సూర్యరథానికి గతి మందగిస్తుంది. దీన్ని ఆరోహణం అంటారు.
అందుకని పగళ్ళు నిడివిగా, రాత్రులు కురచగా ఉంటాయి. దక్షిణాయనంలో బహిర్మండలగతి కాబట్టి పగ్గాలను వదిలిపెట్టడంతో శీఘ్రగతి ఏర్పడుతుంది. దీన్ని అవరోహణం అంటారు. అందుకని పగళ్ళు నిడివి తగ్గి రాత్రిళ్ళు నిడివి పెరుగుతాయి. వైశవంలో పాశాలు సమంగా ఉండటం వల్ల రేయింబవళ్ళు సమానంగా ఉంటాయి. ఇది మధ్యమ మండలగతి. ఈ గమన విశేషాలకు ధ్రువస్థానం కీలకం. మేరువు మీద తూర్పు దిక్కున ఇంద్రపట్టణం ఉంది. దానికి ఐంద్రి అని పేరు. దక్షిణంలో యమాధిష్ఠితమైన సంయమనీపురం, పశ్చిమాన వరుణదేవుడి నిమ్లోచనీపురం, ఉత్తరాన కుబేరాధిష్ఠితమై విభావరీపురం ఉంటాయి. సూర్యుడు ఐంద్రిపురంలో ఉదయించి మధ్యాహ్నానికి సంయమనీపురం చేరి నిమ్లోచనీపురంలో నిమీలనం చెందుతాడు. విభావరీపురంలో రాత్రి గడుపుతాడు. ఇలా ఈ 4 పట్టణాలు సూర్యుడి గమనానికి నిమిత్తాలు. మేరు పర్వతం మీద ఉన్నవారికి సూర్యుడు ఎప్పుడూ ఆకాశ మధ్యగతుడయ్యే కనబడుతూ ఉంటాడు. తూర్పున ఇంద్రపురంలో ఉదయిస్తున్నప్పుడు తక్కిన 3 పురాలను ఈశానాగ్నేయ కోణాలను సృష్టిస్తాడు. కోణంలో ఉన్నప్పుడు 2 పురాలను 3 కోణాలను స్పృశిస్తాడు. నారద మహర్షి ఎవరికి ఎటువైపున సూర్యుడు మొదటిసారిగా కనిపిస్తాడో వారికి అది తూర్పు, ఎటువైపు ఉదయ దిశలో, ఎటువైపున తిరోధానం చెందుతాడో అది పడమర అస్తమయ దిశలో. నిజానికి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు. దర్శన అదర్శనాలను బట్టి వీటిని కల్పించుకున్నాం. అతడు నిత్యుడు. అన్ని ద్వీపాల వారికి మేరువు ఉత్తర దిశలోనే ఉంటుంది. సూర్యుడి దర్శనాదర్శనాలను బట్టి తూర్పు పడమరలు ఏర్పడితే సూర్యుడికి వామభాగాన మేరు పర్వతం ఉంది అని పెద్దల నిర్ణయం. అందుచేత రవిబింబానికి ఎడమవైపు ఉత్తర దిక్కు, కుడివైపు దక్షిణ దిక్కు. సూర్యుడు తూర్పున ఐంద్రిలో ఆవిర్భవించి దక్షిణ దిశకు వచ్చేసరికి 15 ఘడియల కాలం పడుతుంది. 2,37,75,000 యోజనాల దూరం గడుస్తుంది. అక్కడి నుంచి పడమటికి అంతే దూరాన్ని అంతే సమయంలో చేరుకుంటాడు. సూర్యరథం ఒక ముహూర్త కాలంలో 34,08,000 యోజనాలు ప్రయాణిస్తుంది. ఒక్క దివారాత్రంలో 9 కోట్ల యోజనాలు ప్రయాణిస్తుంది. ప్రవాహము అనే వాయువుతో నిండి ఈ సూర్యుడు తన నక్షత్ర గ్రహ పంక్తులతో కలిసి కదులుతూ ఉంటాడు. ఇతడు కాల మార్గ ప్రదర్శనకుడు, ఋతుకర్త, దివాకరుడు, ద్యుమణి. చంద్రాది గ్రహాలు, నక్షత్రాలు ఇతడితోనే ఉదయిస్తుంటాయి, ఇతడితోనే అస్తమిస్తుంటాయి. ఈ సూర్యుడి రథానికి ఒకే ఒక్క చక్రం ఉంది. దానికి 12 ఆకులు, 3 అడ్డలు, 6 పూటీలు ఉంటాయి. దీన్నే కవులు సంవత్సరాత్మకం అంటారు. అది తిరిగే అక్షం మానసోత్తర తీరంలో మేరు శిఖరం మీద ఉంటుంది. 2వ అక్షం ధ్రువ నక్షత్రం మీద. ఈ రథం ఆ అక్షంలో గానుగులాగా తిరుగుతూ ఉంటుంది. తైలకారక యంత్రేణ చక్ర సామ్యం పరిభ్రమన్. దీనికి 7 ఛందస్సులే సప్తాశ్వాలు. గరుత్మంతుని అన్నగారైన అరుణుడు ఈ రథానికి సారథి. దీనిని ఒక 36 లక్షల యోజనాల పొడుగుంటుంది. బొటనివేలి కణుపంతటి ఆకారాలు కలిగిన వాలకిల్యులు 60,000 మంది ఈ రథంలో ఉండి నిరంతరం సూర్యుణ్ణి వేదమంత్రాలతో స్తుతిస్తుంటారు. ఇంకా తక్కిన మునులు, గంధర్వులు, అప్సరసలు, నాగజాతి వారు, దైత్యులు నెలసరి 7 చొప్పున సూర్యుణ్ణి స్తుతిస్తుంటారు. నారద, ఇక చంద్రాది గ్రహాల గమనం గురించి చెబుతాను, ఆలకించు. ఇది చాలా ఉంటుంది. వీటి గతులను బట్టి మానవులకు శుభాశుభ నిదర్శనాలు లభిస్తూ ఉంటాయి. కుమ్మరి చక్రం తిరుగుతూ ఉంటే దాని మీద వాలిన కీటకాలు కూడా తిరిగినట్టు సూర్యుడితో కలిసి ఈ కాలచక్రాన్ని గ్రహరాశులన్నీ తిరుగుతూ ఉంటాయి. మేరువుకి ప్రదక్షిణం చేస్తే ఉంటాయి. స్వకీయము, పరరాశి, సంచారము అనే గ్రహాలకు అన్నింటికీ 2 గతులు ఉన్నాయి. ఆదిపురుషుడు, భగవానుడు, లోకభావనుడు, నారాయణుడు, అఖిలాధారుడు అయిన సూర్యుడు లోకాలకు శుభం కలిగించడం కోసం కర్మ విశుద్ధి నిమిత్తం త్రయీమయుడై తనంత తాను ఇలా సంచరిస్తూ ఉంటాడు. వసంతాది ఋతువులకు ఆయా లక్షణాలను ప్రసాదిస్తూ ఉంటాడు. శ్రద్ధాభక్తులతో అర్చించేవారు, యజ్ఞయాగాదులు చేసేవారు శ్రేయస్సులు పొందుతున్నారు. కాలచక్రగతుడై 12 రాశులలోనూ సంచరిస్తున్న 12 నెలలను కల్పిస్తున్నాడు. ప్రతి మాసానికి శుక్లపక్ష
శుక్ల కృష్ణ పక్షద్వయం ఉంది. దివారాత్రులు ఉన్నాయి. 12 నెలలను కల్పిస్తున్నాడు. ప్రతి మాసానికి శుక్ల కృష్ణ పక్షద్వయం ఉంది. దివారాత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలతో సపాద నక్షత్ర ద్వయానికి ఒక రాశి పేరు. పాదాలు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, అంటే 9 పాదాలు ఒక్కొక్క రాశి. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం, మేషరాశి మొదలగునవి. సంవత్సరంలో 6వ అంశానికి ఒక ఋతువు అని పేరు. 2 నెలలు, 3 ఋతువులు, ఒక ఆయనం. ఉత్తరాయణం, దక్షిణాయనం అని సంవత్సరానికి 2 భాగాలు. సూర్యుడి మంద శీఘ్ర సమగతులను బట్టి సంవత్సరాల్లో 5 రకాల భేదాలు ఉన్నాయి. సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని వాటి పేర్లు. చంద్రుడు సూర్యరశ్మికి 1,00,000 యోజనాల దూరంలో ఊర్ధ్వంగా ఉన్నాడు. ఇతడు ఓషధీనాథుడు. పక్షద్వయంతో మాసకాలాన్ని భుజిస్తాడు. ఇతడు సూర్యుడి కన్నా శీఘ్రగతి. ఇతడు ఆయా నక్షత్రాలతో కూడి ఉండడం కారణంగా 12 మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి. పెరుగుతున్న కళలతో దేవతలకు, క్షీణిస్తున్న కళలతో పితృదేవతలకు ఇతడు ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. సూర్యుడు అహస్కరుడైనట్టే చంద్రుడు రాత్రికారకుడు. సర్వజీవకోటికి ఇతడే ప్రాణము, ఇతడే జీవము. ఇతడు ఒక్కొక్క నక్షత్రంతోనూ 60 గడియల కాలం ఉంటాడు. 2 రోజుల ఒక్క పూటలో రాసి గడుస్తాడు. సూర్యుడికి 1 సంవత్సరం పట్టే కాలచక్రాన్ని ఇతడు 4 రోజుల్లో పరిభ్రమిస్తాడు. ఇతడు అమృతధాముడు, మనోమయుడు, అన్నమయుడు, దేవ, పితృ, మనుష్య, సరీసృప, తరులతాది సర్వ ప్రాణికోటితో ప్రాణప్రదుడు, ఆప్యాయనశీలుడు కనుక ఇతడిని సర్వమయుడు అంటారు. ఈ చంద్రుడికి 3,00,000 యోజనాల దూరంలో మేరువుకి ప్రదక్షిణంగా భచక్రం తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలన్నీ ఈ భచక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి. అభిజిత్తు కూడా ఇక్కడే తింటూ ఉంటుంది. దీనితో కలిపి నక్షత్రాల సంఖ్య 28. ఈ భాచక్రానికి పైన 2,00,000 యోజనాల దూరంలో శుక్రుడు ఉన్నాడు. ఇతడు సూర్యుడికి ముందు వెనక తిరుగుతుంటాడు. శీఘ్ర మంద సమగతులు ఇతడికి ఉన్నాయి. ఇతడికి 2,00,000 యోజనాల దూరంలో బుధగ్రహం ఉంది. శుక్రుడితో సమంగా సంచరిస్తుంటాడు. సౌమ్యుడు. అతివాత, అభ్రపాత, అనావృష్ట్యాది భయాలకు సూచకం ఈ గ్రహం. ఇతడికి 2,00,000 యోజనాల ఎత్తున అంగారకుడు ఉన్నాడు. ఇతడు 3 పక్షాలకు ఒక రాశిని అనుభవిస్తుంటాడు. ఇతడు వక్రుడు కాకపోతే శుభంకరుడే. ఇతడికి 2,00,000 యోజనాల దూరంలో బృహస్పతి ఉన్నాడు. ఒక్కొక్క రాశిలో 1 ఏడాది పాటు ఉంటాడు. వక్రుడు కానంత వరకు ఇతడు అనుకూలుడే. అటుపైని 2,00,000 యోజనాల దూరంలో శనిగ్రహం ఉంటుంది. అతడు శనేశ్వరుడు, మందగతి, సూర్యపుత్రుడు. 30 నెలలకు కదులుతాడు. అంటే ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇతడు సహజంగా అశుభదాయి. ఇతడికి 11,00,000 యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. వీరు లోకాలకి ఎల్లవేళలా శుభం కోరుతూ ఆకాశంలో దక్షిణంగా తిరుగుతూ ఉంటారు. లోకానాం శం భావయంతో మునయః సప్తతే మునే యత్తద్విష్ణుపదం స్థానం దక్షిణం క్రమతేచతే. ఈ సప్తర్షి మండలానికి పైన 13,00,000 యోజనాల దూరంలో మహాభాగవతోత్తముడు, లోకవందితుడు అయిన ధ్రువుడు ఉంటాడు. ఇంద్రాది దిక్పాలకులతో సమానంగా సమకక్షలో ఉంటాడు. ఆకాశంలో దక్షిణ దిక్కున కనబడుతూ ఉంటాడు. ఇతడికి చలనం లేదు. సర్వదేవ పూజితుడు. తన తేజస్సుతో తక్కిన గ్రహాలను ప్రకాశింపచేస్తుంటాడు. మేడి స్తంభానికి పొడవైన తాడుతో కట్టివేయబడిన పశువులు మండలాకారంగా తిరిగినట్టు గ్రహరాశులన్నీ ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాలచక్ర నియోజితాలైన గ్రహరాశులు అంతర్బహిర్విభాగంతో ధ్రువుడు కేంద్ర బిందువుగా వాయు ప్రేరితాలే కదలాడుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ జీవకోటికి కర్మసారథులు. ఆకాశంలో డేగల్లాగా, పక్షుల్లాగా ఆకల్పాంతం కదలాడుతుంటాయి. నారద, ఇలా ఈ జ్యోతిర్గణాలు ప్రకృతికి, పురుషుడికి యోగాయోగాలను సమకూరుస్తూ నింగిలో విహరిస్తుంటాయే తప్ప ఎన్నటికీ నేలకు రాలిపోవు. యోగధారణ విద్యలో ఆరితేరిన వారు
కొందరు ఈ జ్యోతిష్ చక్రాన్ని సింసుమార స్వరూపంగా అనుసంధానం చేస్తుంటారు. తలక్రిందులుగా కుండలీభూత శరీరులై పుచ్ఛాగ్రంలో ధ్రువుణ్ణి సంభావన చేస్తారు. యస్యార్వాక్శిరసః కుండలీభూత వపుషో మునే పుచ్ఛాగ్రే కల్పితో యోయం ధ్రువ ఉత్తానపాదజః. మరి రేపటి రోజున ఆంతర్య జ్యోతిష్ చక్రం గురించి తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.